ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను లాస్ట్ వీడియోలో మీకు కేక్ ఎలా తయారు చేయడం చూపించాను కదా. ఈరోజు నేను ఫ్రాస్టింగ్ చేస్తున్నాను అనమాట. దానికోసం ఈ వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు అర్థమైపోతుంది. ఈజీగా చేసుకోవడానికి కూడా మనకి ఇంట్లో ఏ విధంగా చేసుకోవచ్చో కూడా మీకు అర్థమైపోతుందండి. గో టు ద రెసిపీ ఫ్రెండ్స్. ముందుగా చెప్పినట్టు కేక్ అనేది చల్లారుతూ ఉంది కదా. ఈలోపు నేను వచ్చేసి మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో నార్మల్గా అమూల్ బటర్ ఉంటుంది కదా, అన్సాల్టెడ్ది, అది వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాను అనమాట. ఇది కూలింగ్లోనే ఉండాలండి, అది మనం రూమ్ టెంపరేచర్కి తేవద్దు. బటర్ని అలా కూలింగ్లో ఉంచుకొని ఒకసారి మిక్సీలో వేసుకోవాలి. తర్వాత వచ్చేసి 2 స్పూన్ల షుగర్ పౌడర్ అనమాట. ఇది ఐసింగ్ షుగర్ అండి. ఐసింగ్ షుగర్ కూడా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ ఐసింగ్ షుగర్ లేకపోతే కనుక నార్మల్ షుగర్ పౌడర్ అయినా యూస్ చేయొచ్చు. వచ్చేసి 50 గ్రామ్స్ బటర్కి 100 గ్రామ్స్ షుగర్ పడుతుందండి. సరిగా ఫ్రెండ్స్, మనం బటర్ క్రీమ్ కూడా రెడీ చేసుకున్నాము. అదేంటంటే ముందు మిక్సీలో, నేను మళ్ళీ ఒకసారి ప్రాసెస్ చెప్తున్నానండి. మిక్సీలో వచ్చేసి నార్మల్ అమూల్ బటర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఎమ్మన్నే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ఎమ్మన్నే మనము మిక్సీ వేసుకోవాలండి. మనం ఇది రూమ్ టెంపరేచర్కి తేకూడదు. తర్వాత వచ్చేసి మనకి అందులో కొంచెం షుగర్ పౌడర్ వేసుకోండి. సపోజ్ మీరు స్పూన్తో అయితే 1 స్పూన్ బటర్ వేసుకుంటే కనుక 2 లేదా 3 స్పూన్ల షుగర్ పౌడర్ వేసుకోండి. మీ దగ్గర ఐసింగ్ షుగర్ ఉంటే అదైనా వాడుకోవచ్చు, లేదంటే నార్మల్ షుగర్ పౌడర్ అయినా సరే, అది పౌడర్ చేసుకొని మనం మిక్సీలో వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇది మరీ ఎక్కువసేపు గ్రైండ్ చేసినా కూడా మిక్సీలో బాగా వాటరీగా అవుతుందండి. అందువల్ల మనం చూసుకోండి, కొంచెం థిక్నెస్గా ఉన్నప్పుడు మనం తీసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి మనకి కేక్ అనేది కంప్లీట్గా చల్లారిపోయిందండి. నేను ఆ కేక్ చూపించాను కదా, దాన్ని ఏంటంటే పైన కొంచెం ఎత్తుగా ఉన్నదంతా కట్ చేసుకున్నాను. ఇలా రౌండ్ షేప్లో లెవెల్ చేసుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి దాన్ని 2 భాగాలుగా చేసుకున్నాను, మధ్యలోకి కట్ చేసేసి. వచ్చేసి నేను షుగర్, మనం నార్మల్గా కొంచెం వాటర్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ షుగర్ వేసుకొని కొంచెం బాయిల్ చేసుకోవాలండి. అదే ఎందుకంటే షుగర్ సిరప్ అనమాట. మనం ఈ విధంగా బాయిల్ చేసుకోవడం వల్ల ఒక 2 మినిట్స్ అండి, పాకమేమీ రావాల్సిన అవసరం లేదు. షుగర్ అనేది కంప్లీట్గా డైల్యూట్ అయిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి బబుల్స్ రాగానే తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎందుకు వాడుతున్నామంటే, మనం ఈ కేక్ అనేది కొంచెం హార్డ్ అయిపోతుందండి. మనకి ఒకవేళ చల్లారిన తర్వాత హార్డ్ అయిందనుకోండి, మనం ప్రజెంట్ అయితే ఈ స్పాంజ్ కేక్ అనేది సాఫ్ట్గానే ఉంటుంది, కానీ మనం వేసిన ఫ్రాస్టింగ్ అనేది దాన్ని పీల్చుకోవాలి కాబట్టి కొంచెం వెట్గా ఉంటే మనం వేసింది ఈజీగా పీల్చుకుంటుంది అనమాట. సో అందువల్ల మనం ముందు ఒక హాఫ్ తీసుకొని దాంట్లో అది సిరప్ ఉంది కదా, వాటిని కోట్ చేసుకున్నాము. తర్వాత వచ్చేసి స్ట్రాబెర్రీ సిరప్ వేసానండి. అది రెడీమేడ్గా షాప్లో దొరుకుతుంది, మీరు అదైనా యూస్ చేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా షుగర్ పౌడర్ షుగర్ వాటర్ని చేసుకున్నాం కదా, తర్వాత మనం బటర్ క్రీమ్ చేసాం కదా, అదైనా అప్లై చేసేసి తర్వాత మళ్ళీ ఇంకొక పార్ట్ వేసుకోవచ్చు అనమాట. మనం అంటే ఇన్సైడ్ కూడా మనకి క్రీమ్ అనేది వస్తుంది మనకి. సో నేనైతే స్ట్రాబెర్రీ సిరప్ ఉంది కదా, అది యూస్ చేశానండి. తర్వాత వచ్చేసి నేను పైన కూడా కొంచెం కార్నర్స్ కూడా కొంచెం వెట్గా ఉంది కదా, గట్టిగా అవ్వకుండా ఉండాలని స్మూత్నెస్ కోసం అనేది నేను ఎడ్జెస్ కూడా కొంచెం ఇలాగా తడి చేస్తున్నాను. మరీ ఎక్కువగా అవసరం లేదండి, కొంచెం స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. తర్వాత వచ్చేసి మనం ఇది చూసారు కదా, నేను కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. అంటే కొంచెం గట్టిపడి లూజ్గా ఉంది. సో ఫ్రిడ్జ్లో పెట్టామంటే మనకి ఫ్రాస్టింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇదేంటంటే మనకి బ్లెండర్ లేకపోతే మిక్సీలో వేసుకోవచ్చండి. ఎక్కువసేపు కూడా బ్లెండ్ చేయకూడదు. ఇది కొంచెంసేపు మిక్సీలో, అది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది కదా, అప్పుడు మనకి ఈజీగా ఫ్రాస్టింగ్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట. నేను కొంచెం చూసారు కదా, కొంచెం వైట్ పూసిన తర్వాత నాకు మళ్ళీ డౌట్ వచ్చిందండి, ఒకవేళ మనం చాక్లెట్ కూడా చేసుకోవచ్చు కదా అని చెప్పి నేను ఏం చేశానంటే, కొంచెం అది పూసింది అలాగే ఉంచేసానండి. నేను కొంచెం తీసుకొని దాంట్లో, తర్వాత వచ్చేసి నేను దీంట్లో చాక్లెట్ సిరప్ అండి, ఇది కూడా రెడీమేడ్లో స్ట్రాబెర్రీ సిరప్ లాగా రెడీమేడ్గా దొరుకుతుంది. ఇది హార్ష్లీ అండి, మీరు అమూల్ అయినా దొరుకుతుంది, అమూల్ అయినా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా నేను కొంచెం డార్క్నెస్ కోసం కొంచెం ఎక్కువగా వేసుకున్నాను. కొంచెం వేస్తే లైట్గా మనకి కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటూ ఉంటే మనకి ఎంత డార్క్నెస్ కావాలో అంత డార్క్నెస్ వస్తుందన్నమాట. ఇది ఏంటంటే మనకి కోకో పౌడర్ అవసరం లేకుండానే షుగర్ సిరప్ తోటి చేసుకోవచ్చు అనమాట. ఇది చాక్లెట్ సిరప్ అండి. ఇది చూసారు కదా, నేను కొంచెం లైట్గానే తీసుకున్నాను. సో కలర్ అలా వచ్చిందనమాట. ఇంకొంచెం చాక్లెట్ సిరప్ వేసినట్టయితే డార్క్గా వస్తుంది.
ఈ విధంగా మొత్తం నైఫ్ తోటి అప్లై చేయాలండి. నా దగ్గర ఎటువంటి రౌండ్ టేబుల్స్ ఏమీ లేవండి. నేను ఓన్లీ నైఫ్‌తోనే చేస్తున్నాను. మీ దగ్గర గనక స్మూత్ స్పాచులా ఉంటే దాంతో అయినా అప్లై చేసుకోవచ్చండి. ఇలా చూసారు కదా! కొంచెం కొంచెం పూసుకొని ఇలా లెవెల్ చేసుకోవాలనమాట. ఇది చాలా సింపుల్ అండి. చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. మనకి బయట తెచ్చుకునే అవకాశం లేదు కాబట్టి మనం ఇంట్లోనే ఉన్నదాంతోనే అడ్జస్ట్ చేసుకుంటూ మా పాప ముందుగానే వచ్చేసిందండి కేక్ కోసం. యాక్చువల్‌గా నేను మా పాప బర్త్‌డే కోసం చేస్తున్నాననమాట. చూసారా కేక్ రెడీ అవుతుంది తను అక్కడే వెయిట్ చేస్తుందనమాట. మమ్మీ కేక్ అంటూ గోల చేస్తుంది. నేనేమో ఫస్ట్ టైం కదా ట్రై చేస్తున్నానండి ఆ ఫ్రాస్టింగ్ చేయడం కోసం. ఈ విధంగా నైఫ్‌తో మనం స్పాచులా పెట్టి ఈజీగా మనం చేసుకోవచ్చనమాట. మొత్తం అంచులంతా కంప్లీట్‌గా చేసేసుకోవాలండి. కంప్లీట్‌గా పూసుకున్నట్టయితే తర్వాత ఒక లెవెల్‌లోకొస్తుంది. ఒకవేళ ప్లేట్ నిండా అయితే గనక ఏదైనా టిష్యూ కానీ, క్లాత్ కానీ తీసుకొని మనం అదంతా క్లీన్ చేసేసేయొచ్చనమాట. ఈ విధంగా మనం కేక్ తర్వాత వచ్చేసి నేను ముందుగానే కొంచెం వైట్‌ది తీసి పెట్టుకున్నానండి. మనం చాక్లేట్ మొత్తం మిక్స్ చేయకుండా వైట్ తీసి పెట్టుకొని ఒక కవర్ మిల్క్ కవర్ గానీ ఏదైనా తీసుకొని అందులో కోన్ షేప్‌లో చేసుకొని, తర్వాత ఇట్లా ఈ విధంగా కోన్ చేసుకొని నేను దాంట్లో ఈ ఫిల్లింగ్ చేసేసుకొని ఈ విధంగా హ్యాపీ బర్త్‌డే అని రాస్తున్నాను. ఇది ఇక మనకు డెకరేషన్ కోసం మనం హ్యాపీ బర్త్‌డే అయితే మరి మీకు ఏ అకేషన్ అయితే గనక ఆ అకేషన్‌కి మనం ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు కదా! చూసారు కదా! ఎంత సింపుల్‌గా మనం ఇంట్లోనే ఈజీగా ఫ్రాస్టింగ్ చేసుకోవచ్చో. మనకి అవైలబుల్‌గా ఉండే వాటితోనే మనం ఈజీగా కేక్‌ని ప్లస్ ఇలా ఫ్రాస్టింగ్‌ని చేసుకోవచ్చండి. ఇది ఇంకా డెకరేషన్ అనేది మనకిష్టము. మన క్రియేటివిటీని బట్టి మనం దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఒకవేళ చాకో చిప్స్ ఉన్నా దాన్ని వేసుకోండి. లేదంటే స్ప్రింకిల్స్ ఉంటాయి కదా! అవైనా వేసుకోవచ్చండి. ఫ్రెండ్స్ సింపుల్‌గా మనం ఇంట్లోనే ఈజీగా కేక్ ఫ్రాస్టింగ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి వీటిని కొంచెం సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టినట్టయితే కొంచెం గట్టి పడుతుందనమాట. మీరు కేక్ కట్ చేసే ముందు కొంచెం సేపు బయట పెట్టుకున్నట్లయితే సరిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంట్లోనే ఈజీగా ఎలా కేక్ తయారు చేయాలో ప్లస్ ఎలా ఫ్రాస్టింగ్ చేసుకోవాలో చూసారు కదా! నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకొస్తాను. బాయ్.